దేశంలో 2023 వన్డే వరల్డ్ కప్ వరుసగా 10 విజయాలతో ఫైనల్ కు దూసుకువెళ్లిన భారత్ ఇక కప్పు లాంఛనమే అని సంబరాలకు సిద్ధంగా ఉన్న అభిమానులు కానీ కోట్లాది భారతీయులను అవాక్కయ్యేలా ఆస్ట్రేలియా గట్టి జలక్కిచ్చి విశ్వ విజేతగా నిలిచింది. ఆ తర్వాత ఈ ఫార్మాట్ లో మళ్లీ ఇప్పుడు ఐసీసీ టోర్నీ సెమీస్ ముందు సై అంటోంది. అంతకుముందు 2015 వన్డే వరల్డ్ కప్ సెమీస్, 2023 వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ భారత్ ను ఇంటిముఖం పట్టించింది. అందుకే ఐసీసీ నాకౌట్ పోరులో ఆసీస్ ఎదురుపడితే అమ్మో అనిపిస్తుంటుంది. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ను దక్కించుకోవాలంటే ముందు ఆసీస్ గండాన్ని అధిగమించాల్సి ఉంది. ఇవాళ ఇరు జట్ల మధ్య తొలి సెమీస్ జరగనుంది. ఇప్పటికే దుబాయ్లో హ్యాట్రిక్ విజయాలతో ఉన్న టీమిండియాను ఫేవరెట్ గా భావిస్తున్న ఐసీసీ టోర్నీలో ఎనలేని ఉత్సాహంతో ఆడే ఆసీస్ను తక్కువ అంచనా వేలాం. జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోవడంతో స్మిత్ సేన గ్రూప్ దశ దాటడం కూడా కష్టమేనని విశ్లేషకులు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆసీస్ ఛాంపియన్ ఆట తీరును ప్రదర్శిస్తోంది. దీంతో ఇవాల్టి మ్యాచ్లో భారత్ బౌలింగ్ కు ఆసీస్ బ్యాటింగ్ కు మధ్య రసవత్తర పోరు జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత జట్టులో 5 స్పిన్నర్లను ఎంపిక చేస్తే అంతా విమర్శించారు. కానీ ఇప్పుడు వారే ప్రధాన ఆయుధంగా మారడం విశేషం. భారత జట్టు తొలి రెండిట్లో ఛేదనలో నెగ్గింది. అయితే కివీస్తో మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారీ స్కోర్ సాధించలేకపోయింది. అయితేనేం ఏకంగా 4 స్పిన్నర్లు తడాకా చూపారు. వీరు వేసిన 39 ఓవర్లలో 128 డాట్ బాల్స్ కావడంతో కివీస్ ఉక్కిరిబిక్కిరైంది. ప్రత్యర్థి 9 వికెట్లను వీరే తీసి 250 పరుగుల లక్ష్యాన్ని కాపాడారు. అందుకే ఈసారి ఆసీస్ను దెబ్బతీసేందుకు కూడా స్పిన్ మంత్రాన్నే ప్రయోగించాలని భారత్ భావిస్తుంది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి వైవిధ్యమైన బౌలింగ్తో కీలకంగా నిలిచాడు. అయితే సెమీస్లోనూ అతడిని కొనసాగిస్తారా, లేకుంటే షమీకి తోడు మరో స్పెషలిస్ట్ పేసర్గా హర్షిత్, అర్షదీప్లలో ఒకరిని ఆడిస్తారా అనేది వేచి చూడాల్సిందే. ఇక బ్యాటింగ్లో గిల్, రోహిత్, విరాట్, శ్రేయస్, అక్షర్, రాహుల్ రూపంలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ అత్యంత పటిష్టంగా కనిపిస్తుంది. డెత్ ఓవర్లో హార్దిక్ బ్యాట్ జుల్పిస్తున్నాడు.